నవ్వడానికి రెడీగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తుంది హైపర్ ఎక్స్‌ప్రెస్. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది along with రైజింగ్ రాజు. క్షణం మొదలైనదో ఎదలే కలిపి ఎదురైనదో ఈ నిజం వరమైనదో కలలే పరిచి కొలువైనదో. బావు బావండి ఎప్పటికీ బావయ్యి నేను ఇస్త్రీ చేసా ఏదో చేసా అన్ని చేసా అయ్యి బావు ఏంటో అందరు అలా చూస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండాల్సింది ఈ సిచ్యువేషన్ లో నా హోమ్ లో ఉందేంటా అని అంతే నా కర్మ. ఫస్ట్ నైట్ అప్పుడు ఏంటండి ఆ మాటలో రండి. ఎవరికి ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటే అప్పుడే పూసిన పువ్వు నలిపేయటం. ఆల్రెడీ నలిగిపోయి వాడిపోయిన పువ్వు నేనేం పీకేది. ఏమండి నేను వికసించిన పుష్పంలా కనపడతా లేదా? ఓడి బొంగేం కాదు ఆ మిషన్ లో పెట్టిన చెరుకు గడలాగా ఉంటావు. పిప్పే తప్ప రసం ఉండదు. ఏమండి నేను అందంగా లేనా? అయ్యో నీకేమే అనుష్కలాగా ఉంటావు. బిల్లలో అనుష్క లాగుంటానా అరుంధతిలో అనుష్క లాగుంటానా? బాహుబలిలో ముసలి అనుష్క ఉంటది కదా అలాగా ఉంటావు. శోభనం గదిలో ఆ యాపిల్ పండు అరటి పండు ఆ పండు ఈ పండు పెడతారు అనుకున్నా. ఇలాంటి పండిపోయిన దాన్ని కూడా నా దగ్గరే పెడతారు. నాకేం తెలుసు. నా యవ్వనాన్ని దోసుకోండి. అవ్వకి యవ్వనం ఏంటండి? నాకు ఈ గది ఎలాగుందో తెలుసా అండి? అదేదో 3వ వార్డులో 32వ నంబర్ గదిలో పేషెంట్ని పిలవండి అంటారు చూసావా, ఆ గదిలాగా ఉంది. ఏమండి మీ మాటలు ఆపండి. ఒక్కసారి నా చెయ్యి పట్టుకోండి. ఎందుకు సెలైన్ కట్టడానికే? ఏమండి పెళ్లి చూపులప్పుడు నన్ను చూసి పడిపోయిన అన్నారు. నేను కళ్ళు తిరిగి పడిపోయా. దీన్ని చూసి పడిపోయాను అనుకుని పెళ్లి చేశారు. మిమ్మల్ని ఎలా ముగ్గులోకి దింపాలో నాకు తెలుసు. ఇలా రండి. అక్కడ భూమికకి నడుము మీద చిన్న మడతలు ఉంటాయి. నీకు పెద్ద పెద్ద ముడతలు ఉన్నాయి. ఆ ముడతల మీద బట్టలు ఆరేసుకోవచ్చు తెలుసా? మీరు ఇలా కాదు కానీ మీకు ఒక కథ చెప్పాలండి. అది కాలరాత్రి. అయ్యో అందమైన రోజు. అరే భార్యాభర్తలు ఇద్దరు గదిలోకి వెళ్ళారు. ఆ, భర్త భార్యను చూశాడు, భార్య కూడా భర్తను చూసి. అయ్యో మీకు ఏమనిపిస్తుందండి? ఒక బామ్మ మనవన్ని నిద్రపుచ్చడానికి కథ చెప్పినట్టు ఉంది. మీకు అలా కాదు కానివ్వండి, మీకు మాత్రం ఈసారి కంపల్సరీ మీరు నా ఒళ్ళో పడతారు. ఇలాగ నేను వయ్యారంగా పడుకుంటే వెనక నుంచి ఆ సాంబ్రాణ పొగ వస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం పరిణామ జన్మ సజ్యం. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు. అనివార్యముకు ఈ విషయమును గురించి శోకింప తగదు. ఏమండి ఏంటండి ఆ మాటలు? నీ పక్కన పొగ పెట్టడం నువ్వు పోయాక దీపం పెట్టడం రెండు ఒకలాగే ఉంది. తేడా తెలియట్లా. ఏమండి మీరు ఏదో రకంగా ఈ కార్యక్రమం దాటేయాలని చూస్తున్నారు. మరి రోడ్డు దాటించాల్సిన వయసులో ఉన్నదాన్ని పెళ్లి చేస్తే కార్యక్రమం దాటించాలనే చూస్తాం. ఏం చేస్తాం? అబ్బాయ్ ఏం చేస్తున్నావురా? పోలింగ్ బూత్ లో ఓట్లు లెక్కేస్తున్నానే. నేనేం బీగుతాను ఈ టైంలో? పాలు ఎక్కడ పెట్టమంటావు? పాల దగ్గరలో గుడి ఒకటి ఉంటది, పోయి ఆ పుట్టలో పోయి పుణ్యమైన వస్తది. ఈ ఆ పొట్టలో పోయాల్సిన పాలు కాదురా, ఇది నీ పొట్టలో పోసి దాన్ని పొట్టను కాయించు కదా. ఎండిపోయిన చెట్టుకు పూలు కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ నాకు తెలియదురా. నెల తిరిగేసరికి నా చేతిలో మనవని పెడతావా? నేను మనవని ఇస్తాను. నువ్వు దీని మొహం చూడలేక ఎప్పుడైనా ఓదార్చుద్దని దాని దగ్గరికి దాని మొహం అసలు చూడలేము. తెల్లని చెక్క అయితే తల్లి టేకు చెక్క అయి కూర్చుంది. అలా చాపేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చాప ఎందుకు? మంచం విరిగిపోతే చాప కావాలి కదండి. మంచం కాదు కదా, మంచం మీద ఉన్న దుప్పటి అంచు కూడా జరగదు. మేమేమి పీకేదేమి లేదు, నువ్వు పడుకో. మీరు అలా కాదు కానండి, ఎలాగైనా సరే ఈ రోజు మిమ్మల్ని ముగ్గులోకి దింపుతాను. చూడండి, సగం తాగిన పాలు తాగండి. నేను గండు పిల్లి తాగిన పాలు తాగని అడబెట్టు.
ఏమిటండి మీరు మాటలు మీ మాటలు చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలిసినా ఈ ఆల ఎలాగైనా సరే మిమ్మల్ని కలుస్తాను, నన్ను మదర్ని చేసుకుంటాను. ఆల్రెడీ మదర్లా ఉంటావు, మళ్ళీ నేను మదర్ ఎందుకే? సర్లేండి, లైట్ ఆర్పుతాను. లైట్ ఎందుకు? ఏమండి లైట్ ఆర్పితే అందరూ ఐశ్వర్యరాయ్ లాగే కనిపిస్తారు కదండి. ఐశ్వర్యరాయ్ కూడా వయసు అయిపోయిందిలే, పడుకో. ఏమండి ఏమీ చేయలేదండి. ఏం చేస్తాం మేము? ఏంటి ఇలాగే వెళ్తావా? నువ్వు ఇలాగే వెళ్తావు, ఆ ఎంగటరత్నం వస్తది. ఏంటి రాత్రి ఎలాగే వెళ్ళావు మళ్ళీ అలాగే వచ్చావంటది. మా ఆయన ఏం పీకలేదో నువ్వు అంటావు. ఓహో మీ ఆయన కూడా మా ఆయన టైప్ అయినా అది అంట. ఈ సొల్లు అంతా అవసరమా? ఇటు పక్కరా. రాత్రి ఏం పీకలేదు కానీ ఈ మాత్రం బాగా పీకుతున్నారు. ప్రపంచంలో సగం మంది మగవాళ్ళు ఇదే చేసేది. నువ్వు ఏమే ఒక నిమిషం ఆగు. అయ్యో ఏమిటండి కాలుకు దండం పెడుతున్నారు? ఏమన్నా తప్పు చేశారా? నేను పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. మళ్ళీ అయ్యో అమంగళం ప్రతిఘటించింది కాక చాలు. వీళ్ళు పొద్దున్నే ఈ మంగళసూత్రాలకు దండం ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? మొగుడు అర్ధరాత్రి మంగళసూత్రం ఉంచాడా దేనికైనా తాకట్టు పెట్టాడని చూసుకోవడానికే. కోడలా అయ్యో బొట్టు చెదిరింది, పూలు నలిపాడు, చీర నలిగింది. పోండి అత్తయ్య మీరు మరి. ఏరా నీకు సిగ్గొస్తుందే? సిగ్గుపడితే సిగ్గురాక శ్రీదేవి వస్తదా? నాయనా అమ్మాయిని తీసుకున్నా గుడికి వెళ్ళిరారా? ఎందుకు చేసిన పాపం పోవడానికే? అదేంట్రా అలా అంటావు? హనీమూన్కి ఊటీకి వెళ్తారా? దాన్ని తీసుకొని ఊటీ దాకా ఎందుకు? కోటి బస్ స్టాండ్ లో కాపురం చేసిన ఎవడు అడగడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మాయిని అలా షాపింగ్లకి సినిమాలకి తిప్పుతుండ్రా. ఆ తర్వాత గుడికి వెళ్ళి అడుక్కోవాలి అందరం కలిసి. మాకు తెలిసి మేపేవాడికి మాకు తెలియదు. నువ్వు వెళ్ళు. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు. రే నువ్వు అమ్ముతున్నావా మమ్మల్ని అడుగుతున్నావా? అయ్యో బాబాయ్ అమ్ముకుంటున్నామండి బాబు. ఏమండి కూరగాయలు తీసుకోమంటారా? ఎందుకు ఒక తోటేసి ఇక్కడే పెంచి పెరిగాకే తిన్నాం. కొత్తగా పెళ్ళినట్టుంది. రాత్రి తెల్లవారులు బాగా జరిగిందా? బాగా జరిగింది. నా మొత్తం సీడీ తీసి లోపల పెట్టి చూడుపో. నాకే ఉండదు బాగా జరిగిందా లేదా. ఈ పక్క వాళ్ళు ఏదో బాగా జరిగితే బంగారు పథకం ఇచ్చేటట్టు. ఏంటి మొన్న మీ ఆవిడ లేచిపోయిందంటగా చెప్పలేదు? అవునండి మరి లేచిపోయింది కానీ నాకు అసలు ఏడిపి రాలేదండి. ఒకసారి అది వచ్చినట్టు ఊహించుకో. వాళ్ళు మనతో ఉంటే ఏడుపు వస్తుంది కానీ పోతే ఏడుపు రాదురా. పోతే పోనీయండి, నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సరేనా చూసి చేసుకోరా నాయనా. వాళ్ళు కట్నం కింద కూలర్ ఇస్తారన్నారనుకో నువ్వు ఏసీని అడుగు. వాళ్ళ స్కూటర్ ఇస్తారన్నారనుకో నువ్వు కారు అడుగు. వాళ్ళ అమ్మాయిని ఇస్తారని అనుకో వాళ్ళ అమ్మని అడుగు. నువ్వు ఉదయం నుంచి ఆకలి సత్తంటే ఒక్కటి లేదు. అవునరా నాయనా నాకు కూడా ఆకలి అవుతున్నట్టుంది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. నా కడుపులో మాత్రం కళ్యాణ బాబు పరిగెత్తున్నాడా? నా కడుపులో కూడా ఎలకలే పరిగెత్తున్నాయి. దాన్ని ఏదో ఒకటి చేయమను. ఏమే కోడలి పిల్ల, అబ్బాయికి పూరి అంటే ఇష్టం, నాకేమో దోశ ఇష్టం. మరి నీకేమి ఇష్టమే? దానికి వేరే కాపురం అంటే ఇష్టం. పెట్టిస్తావా? పూజ చేసుకొని మీకు కావాల్సినవి వండి పెడతానండి. టిఫిన్ అంటే పూజలు నోములు అంటది ఏంటి అది? ఒరే వెదవా, మేము పూజ చేయడం వల్లరా మీరు ఇలా బతుకున్నారు. అవునులే, లేకపోతే మీరు చేసే వంటలు తిని ఎప్పుడో పోయేవాళ్ళం. అల్లుడు రారా మామారా. ఇప్పుడే నెట్ లో గూగుల్ బదులు గూట్లే అని కొట్టే ఏమనొచ్చింది? నీ ఫోటోనే వచ్చింది. సరే గాని ఎవరో ఇందా నుంచి ఓతేక పూజ చేస్తున్నారు. ఊరు నుంచి అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా వచ్చారా? అది అమ్మమ్మ కాదు మీ అమ్మాయే. వెనక నుంచి మీ అమ్మాయిని నువ్వే అమ్మమ్మ అనుకుంటే ముందు నుంచి దాంతో కాపురం ఎలా చేయాలరా? నాన్నగారు ఇదేనా రావడం? అబ్బాయి లేదు, నిన్ననే వచ్చి పెరట్లో పాదులు తవ్వుతున్నాడు. ఎలా ఉందమ్మా కొత్త జీవితం? ఏం చెప్పమంటావు నాన్నగారు? సముద్రంలో నీళ్లు ఉంటాయి కానీ ఒక చుక్క కూడా తాగడానికి పని చేయదు. అలాగుంది నా సంసారం. మరి బొట్టు చెదిరింది, పూలు నలిగింది, చీర నలిగింది. ఏమంటున్నావే? ఏం మాట్లాడుతున్నావే? మీ అబ్బాయి గారు తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తాడులా ఉంది. చిన్న సెటప్ ఇచ్చి పంపించాడు బయటికి. కోడలా వాడి చేత నీతో ఎలా కాపురం చేయించాలో నాకు తెలిసే. నా అనుభవాన్ని రంగరిస్తానుగా. నేను కాపురానికి వచ్చేటప్పుడే అనుకున్నాను అత్తయ్య నువ్వు పెద్ద కంచువని. పొగిడేవే తిట్టావే? లేదు పొగిడినట్టు అత్తయ్య. దీన్ని వాడి చేత తాపించు చూడు. నెల తిరిగేసరికి నీ చేతిలో నా చేతిలో 12 పెట్టెను పెడతాడే. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. మంగిలి బాబా. అల్లుడు పాలు పెట్టాను తాగెక్కడ. ఏమండి ఈ రాత్రైనా ఏమైనా చేస్తారా? ఒక్క రాత్రిలో నీ మొహం ఏమన్నా మల్లికా శరత్ మొహం అయిద్దా?
మీకు తిక్కగా ఏం అనిపిస్తలేదా? దాంట్లో ఏం కలిపారో కూడా నాకు తెలిసే. ఆ తాగి నీకేదో పిచ్చెక్కిపోయి నీ మీద పడే టైపు కాదు. అది తాగినా ఎక్కను, తాగపోయినా ఎక్కను. నేను అసలు ఏం చేయను. ఏమండి మీరు గ్యాస్ ఎత్తపోయినా నాలో ఉప్పొంగుతున్న ఉప్రేతాల మాత్రం మీరు ఆపలేరండి. ఏం చేస్తానంటారు ఏంటండి మీరు అసలు? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చేయుతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. పెళ్లి పెళ్ళాం అనే 2 అక్షరాలకి లొంగిపోయామనుకో, సంతోషం అనే 3 అక్షరాలు ఆత్మహత్య చేసుకుంటాయండి. చేసుకున్నాయి, అయిపోయింది. రంగులే నువ్వు పక్కనుంటే రంగులే 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 కన్ను చూడనన్ని కొత్త రంగులే. సో ఈ స్కిట్ గురించి కామెంట్స్ కనుక్కుందామా? రోజా గారు, చాలా బాగుంది మీ పెళ్లి, మీ ఫస్ట్ నైట్. ఎవరికి జరగundదు ఎంత వెరైటీగా. ఎంతసేపని ఓపు పడతామమ్మా చెప్పండి మీరు మాత్రం. రంగులే రంగులే కానీ స్కెచ్ చాలా బాగుంది. Thank you. కంటిన్యూస్ గా నవ్వారు. నువ్వు పక్కనుంటే రంగులే నాగ్ బాబు సార్. గుడ్, బాగుంది, రంగులే రంగులే. బాగా చేశారు. రాజు అండ్ ఆది యాజ్ యూజువల్ గా బ్రహ్మాండం చేశారు. మిగతా వాళ్ళందరూ బాగానే సపోర్ట్ ఇచ్చారు, బాగా ఎంజాయ్ చేశారు. గుడ్. కన్ను చూడనన్ని కొత్త రంగులే.